వ్రతకథా ప్రారంభ. చేతిలోకి అక్షతలు తీసుకొని కథ శ్రద్ధగా వినాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ సూతమహాముని సౌనకాది మహర్షులకు, సూతమహాముని అంటే పూర్వకాలం నైమిసారణ్యము అనే ఒక అరణ్యములో, ఇప్పటికీ నైమిసారణ్యము అనే పేరుతోటే ఆ గ్రామం పిలవబడుతోంది. ఆ గ్రామం లక్నోకి దగ్గరగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో పట్టణానికి దగ్గరగా ఉండడం. ఆ నైమిసారణ్యము అనే ప్రాంతములో పూర్వకాలములో సూతమహాముని అని ఒక గొప్ప మహర్షి గారు ఉండేవారట. ఆ మహర్షి గారు కొంతమంది శిష్యుల్ని పోగుచేసి వాళ్ళందరికీ కూడా గణపతి ఎలా పుట్టాడు, అలాగే గణపతికి విఘ్నాధిపత్యం ఏ విధంగా వచ్చింది, గణపతి ప్రథమ పూజితుడు ఏ విధంగా అయ్యాడు, ఈ వినాయక చతుర్థి నాడు గణపతిని పూజించవలసినటువంటి అవసరం ఏమిటి, వినాయక చతుర్థి నాడు గణపతిని పూజిస్తే వచ్చేటటువంటి ఫలితములు ఏమిటి, ఇలాంటి వివరములన్నీ కూడా ఆ శిష్యులకు తెలియపరుస్తున్నారట. ఆ కథ మనం కూడా శ్రద్ధగా విందాం. పూర్వకాలములో గజరూపంలో ఉండేటటువంటి రాక్షసుడు ఒక ఆయన ఉండేవాడు. గజరూపము అంటే ఏనుగు. ఆయనకి మన శరీరం అంతా కూడా మానవ శరీరం, తలకాయ మాత్రం ఏనుగు. ఆ ఏనుగు శిరస్సు, ఆ ఏనుగు శిరస్సు కలిగినటువంటి రాక్షసుడిని గజాసురుడు అని పిలిచేవారు. ఆ గజాసురుడు ఈశ్వరుడు గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడట. తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా గజాసుర, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను, నీకు తోచినటువంటి వరం కోరుకోమయ్యా, ప్రసాదిస్తాను అని అడగగా ఆయన కోరుకున్నాడట, స్వామి నాకు పెద్దగా వరములంటూ ఏమీ లేవు, నువ్వు కైలాస పర్వతాన్ని విడిచిపెట్టేసి ఒక ఆత్మలింగ రూపాన్ని ధరించి నీ యొక్క లింగం, ఆత్మలింగం నా కుక్షిలో ఉండేటట్లుగా వరం ఇయ్యవయ్యా అని వరం కోరాడట. అంటే ఆయన కడుపులో ఉండిపోవాలి. ఆ శివలింగ రూపంలో, ఆత్మలింగ రూపంలో ఈశ్వరుడు ఆయన కడుపులోనే ఉండిపోవాలి అని వరం పొందాడు. సరే, ఈయన బోళాశంకరుడు కాదనలేక తథాస్తు అని వరం ఇచ్చేశాడు. ఎప్పుడైతే తథాస్తు అన్నాడో ఈశ్వరుడు కాస్త ఆత్మలింగ రూపాన్ని ధరించడం, ఆయన కుక్షిలోకి వెళ్ళిపోవడం అన్నీ జరిగాయి. ఇక పరమశివుడు లేనటువంటి కైలాస పర్వతాన్ని దేవతలు ఊహించుకోలేకపోయారు. చాలా బాధపడ్డారు. బాధపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు. మొత్తం పార్వతీదేవి, ప్రమథ గణములు, ఈశ్వర పరివార దేవతలంతా కూడా విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు. ఆ పార్వతీదేవ పలుకుతోంది, ఓ నారాయణ ప్రభో, భస్మాసురుడి యొక్క బారి నుండి నా భర్తను కాపాడి ఇచ్చావు, ఇప్పుడు కూడా ఏదైనా ఒక ఉపాయం చేసి నా భర్త నా చెంతకు వచ్చేటట్లుగా చేయవయ్యా అని ప్రార్థించిందిట. ఆ ప్రార్థన మేరకు విష్ణుమూర్తి ఒక ఆలోచన చేశాడు. ఏమిటయ్యా ఆలోచన అంటే, గజాసురుణ్ణి చంపడానికి గంగిరెద్దు మేళమే సరైనది అని భావించి ఆయనేమో గంగిరెద్దును ఆడించేవానిలాగా అవతారం కట్టి శివుడి వాహనమైనటువంటి నందిని గంగిరెద్దుగా అలంకరించి వివిధ రకములైనటువంటి దేవతలందరికీ కూడా తలోకవాద్యము ఇచ్చి ఆ గజాసురుడు నివసించే పట్టణానికి వెళ్ళి ఆ గంగిరెద్దుని చిత్ర విచిత్రములుగా నాట్యమాడించడం మొదలుపెట్టాడట. సరే, ఆ నోట గజాసురుడికి తెలిసి ఆ నందీశ్వరుణ్ణి, ఆ గంగిరెద్దుని తన వద్దకు వచ్చి అక్కడ ఆడించమని కోరాడట ఆ గజాసురుడు. వెంటనే అవకాశం వచ్చింది కదా అని భావించిన విష్ణుమూర్తి ఆ శివుడి వాహనమైనటువంటి నందిని చిత్ర విచిత్రములుగా వివిధ రకములుగా ఆడించాడట. ఆ క్రీడకు గజాసురుడు చాలా సంతోషించి, నాయనా మీ యొక్క గంగిరెద్దు ఆడించినటువంటి విధానానికి చాలా సంతోషించాను, కాబట్టి మీరేదైనా వరం కోరుకోండి అని ఆ గజాసురుడు వీరిని కోరాడట. వెంటనే ఆ గంగిరెద్దుని ఆడించే వేషంలో ఉన్న విష్ణుమూర్తి బయటకు వచ్చి, అయ్యా మీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మాకు ఇచ్చేయండి అని వరం కోరాడట. ఎప్పుడైతే వరం కోరాడో వచ్చినటువంటి వాహనం నందీశ్వరుడని, ఆ ఆడించడానికి వచ్చినటువంటి ఆయన విష్ణుమూర్తిని, ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ దేవతలని అర్థమైపోయింది గజాసురుడికి. అర్థమైపోయి తనకి మరణం తప్పదని భావించి 2 షరతులతోటి ఈశ్వరుణ్ణి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ 2 షరతులు ఏమిటయ్యా అంటే, నా శరీరాన్ని ఈశ్వరుడు ఎప్పుడూ కట్టుకుని ఉండాలి, గజచర్మాంబరధారి అయి అంటుంటారు. అనగా ఈశ్వరుడు గజచర్మాన్ని కట్టుకుని ఉంటాడట ఎప్పుడూను.
అలా ఆ గజాసురుడు అనే రాక్షసుడి యొక్క చర్మాన్ని ఈయన ధరించాడని, మరియు నా యొక్క శిరస్సు, నా తలక ఏదైతే ఉందో ఈ శిరస్సుని త్రిలోక పూజితం అవ్వాలి, ముల్లోకాలలో ఉన్నటువంటి వారందరూ నా యొక్క శిరస్సుని పూజించాలి అని 2 వరాలు కోరి ఆ వరాలకు ఒప్పుకోగా తన యొక్క ఆ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తీసుకువెళ్ళడానికి ఆయన ఒప్పుకున్నాడట. వెంటనే శివుని వాహనమైనటువంటి నంది ఆయన పొట్ట చీల్చి, కొమ్ములతోటి పొట్ట చీల్చి ఆ ఈశ్వరుణ్ణి బయటికి తీసుకువచ్చి, ఆ ఈశ్వరుడు మళ్ళా తన శరీరం తన యొక్క సాధారణ శరీరంలోకి ఉద్భవించినటువంటి వాడే ఇక నందివాహనం ఎక్కి కైలాస పర్వతానికి వెళ్ళిపోతున్నాడట. కైలాస పర్వతానికి వెళ్ళిపోతుండగా ఈశ్వరుడు తిరిగి వస్తున్నటువంటి వార్త విని అమ్మవారు చాలా సంతోషించినటువంటిది. ఈశ్వరుడి కోసమై తైలాభ్యంగన స్నానం చేయడానికి సిద్ధమై ఆ తైలాభ్యంగన స్నానం చేసేటప్పుడు నలుగు పిండిని తయారు చేసుకుని నలుగు పెట్టుకుంటూ ఏదో యథాలాపముగా ఒక చిన్న బొమ్మను తయారు చేసిందట. అది సామాన్యమైన బొమ్మ, సాక్షాత్తు జగన్మాత తయారు చేసిన బొమ్మ. ఆ బొమ్మ కాస్త మహాగణపతి అయిపోయి కూర్చుంది, గజాననుడు అయిపోయి కూర్చుంది. ఆ బొమ్మ ఎప్పుడైతే తయారు చేసిందో ఆ బొమ్మ కాస్త బాలుడయ్యాడు. ఆ బాలుణ్ణి, నాయన నేను స్నానం చేయడానికి వెడుతున్నాను, ఎవరిని కూడా మన ద్వారములందు ప్రవేశించకుండా కాపలా కాస్తూ ఉండవయ్యా అని ఆయన్ని కాపలాగా పెట్టి అమ్మవారి కాస్త స్నానానికి వెళ్ళిందిట. ఈలోగా ఈశ్వరుడు రానే వచ్చాడు. ఈశ్వరుడు వచ్చేసరికి ఈ గుమ్మంలో ఉన్నటువంటి బాలుడు ఆ ఈశ్వరుణ్ణి అడ్డగించాడు. వెంటనే ఈశ్వరుడు అన్నాడట, నేను ఈ కైలాసానికి అధిపతిని, నన్ను లోపలికి రావడానికి లేదనడానికి నువ్వెవరవు అని చెప్పి వారిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకున్నారట. ఎంత కాదన్నా ఈశ్వరుడు ముందు ఆ బాలుడు నిలవలేడు కదా. ఇక యుద్ధం చేయగా కొంతసేపటికి ఆ బాలుడి యొక్క శిరస్సును ఈశ్వరుడు తన త్రిశూలముతో ఖండించి వేశాడట. అంచేత ఆ బాలుడు మరణించాడు. ఈశ్వరుడు లోపలికి వెళ్ళాడు. అమ్మవారు ఈశ్వరుణ్ణి లోపలికి తీసుకువెళ్ళింది, సపర్యలు చేసింది, చక్కగా భోజనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. అన్నీ పూర్తయిన తర్వాత వారిద్దరి మధ్య బయట కూర్చున్నటువంటి బాలుడి యొక్క ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన రాగా ఈశ్వరుడు తాను చేసినటువంటి పనికి చాలా బాధపడినటువంటి వాడై, ఏ బాలుణ్ణైతే నేను సంహరించి వేశానో ఆ బాలుణ్ణి మళ్ళా తిరిగి బతికిస్తానని ప్రతిజ్ఞ చేసి ఈ గజాసురుడి యొక్క తలకాయను తీసుకువచ్చి ఈ గణపతికి, ఈ గజాననుడికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేసి గజాననుడు అని పేరు పెట్టారట. అప్పటి నుంచి కూడా గజాననుడు పార్వతీ పరమేశ్వరులకి జ్యేష్ఠ కుమారుడుగా వెలుగొందుతూ చక్కగా కాలం గడుపుతున్నాడు. కొంతకాలానికి దేవతలు, మునులు, మానవులు అందరూ కూడా ఈశ్వరుణ్ణి సేవించి మాకు అనేక విఘ్నములు కలుగుతున్నాయి. విఘ్నాలంటే ఏమిటి? అడ్డంకులు. ఏ పని చేసినప్పటికీ కూడా అనేక అడ్డంకులు కలుగుతున్నాయి. ఆ అడ్డంకులు కలగకుండా ఉండడానికి ఏదైనా ఒక దేవత కావాలి. ఆ దేవత ఎవరో నీవు సూచించవయ్యా అని ఈశ్వరుణ్ణి ప్రార్థించారట. అందులకు ఈశ్వరుడు గణపతికి కుమారస్వామికి పోటీ పెట్టాడు. అప్పటికే కుమారస్వామి జన్మించడము, గణపతి కుమారస్వామి అల్లారు ముద్దుగా పెరుగుతుండడం జరుగుతోంది కైలాస పర్వతంలో. వాళ్ళిద్దరికీ పోటీ పెట్టాడట ఈశ్వరుడు. మీ ఇద్దరిలో ఎవరైతే మొట్టమొదటగా ముల్లోకాలలో ఉన్న నదులన్నింటిలోనూ స్నానం చేసి నా దగ్గరికి ముందుగా వస్తారో వారికి ఈ యొక్క ఆధిపత్యం ఇస్తాను అని చెప్పి ఈశ్వరుడు వరం ఇచ్చాడట. వెంటనే నెమలి వాహనం మీద ఉన్నటువంటి కుమారస్వామి కాస్త వెంటనే వెళ్ళిపోగలిగాడు. కానీ ఇక్కడ గణపతి ఎలక వాహనం ఉన్నటువంటి వాడు, ఎలక వాహనం అంటే గణపతి కావాలంటే సింహవాహనాన్ని కూడా తీసుకురాగలడండి. కానీ ఇక్కడ గణపతి యొక్క అవతారం లోక కళ్యాణం కొరకు ఎలక వాహనం మీద ఉన్నటువంటి గణపతిగా అక్కడ ఆవిర్భవించాడు. కాబట్టి ఆయన యొక్క వాహనం పేరు మూషికము, ఆయన పేరు అనింద్యుడు. ఆ వాహనం మీద పాపం ఎక్కడికి కదలలేక అక్కడే కూర్చున్నాడట. కానీ చురుకు ఉండడం వేరు, సూక్ష్మ బుద్ధి ఉండడం వేరు. చురుగ్గా పనిచేయడం వేరు. ఆ సూక్ష్మ బుద్ధితోటి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం చక్కడైనటువంటి ఆలోచనతో తీసుకునే విధానం వేరు. ఇక్కడ కుమారస్వామికి చురుకు ఉండొచ్చు, కానీ గణపతి సూక్ష్మబుద్ధి గలవాడు. అక్కడే కూర్చుని మాతాపితృ సమం దేవం నదేవం పితృమర్చగేదు సర్వతీర్థమయం జ్ఞేయం మాతృవందనతాం సదా అని ప్రార్థించాడట. తల్లిదండ్రుల చుట్టూరా 3 సార్లు ప్రదక్షిణం చేసి వారికి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడే కూర్చున్నాడు. ఎవరైతే తల్లిదండ్రులకు ప్రతినిత్యము సాష్టాంగ నమస్కారం చేసి వారి యొక్క పనులు ప్రారంభిస్తారో
సర్వతీర్థమయం జ్ఞేయం, వారు సర్వతీర్థముల యందు కూడా స్నానం చేసినటువంటి ఫలితాన్ని వారు పొందుతారట. అటువంటి చక్కనైనటువంటి ఫలితం కేవలం తల్లిదండ్రులకు నమస్కారం చేయడం ద్వారా వస్తుంది. అంచేత గణపతి కూడా అక్కడే కూర్చుని ఆ పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయడం చేత అన్ని తీర్థములలోనూ స్నానం చేసినటువంటి ఫలితం ఇచ్చేశాడు ఈశ్వరుడు గణపతికి. వెంటనే ఆ కుమారస్వామి స్నానానికి వెళుతుంటే అప్పటికే నదిలో స్నానం ముగించుకుని గణపతి గారు బయటకు వచ్చేస్తున్నాడు. ఎన్ని నదులకిళ్ళా ఇదే పరిస్థితి. కైలాస పర్వతానికి వచ్చినా గణపతి గారే కూర్చున్నాడు అక్కడ. అప్పుడు కుమారస్వామి అన్నారట, తండ్రి, అన్నగారి యొక్క శక్తిని నేను చాలా తక్కువగా అంచనా వేశాను. ఈ యొక్క అధిపత్యానికి అన్నగారైనటువంటి గజాననుడే సమర్థుడు, ఆయనకే విఘ్నాధిపత్యం ఇవ్వండి అని ప్రార్థించాడట కుమారస్వామి. అంచేత గణపతికి ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నాధిపత్యం ఇచ్చారట ఆ గజాననుడికి. అప్పటి నుంచి కూడా ప్రథమ పూజితుడయ్యాడు. ఏ పూజ చేసినా మొట్టమొదటగా గణపతిని పూజ చేస్తే కానీ ఆ పూజా కార్యక్రమం ప్రారంభించడం అనేది మన ఆచారంగా ఏ పూజ చేసినప్పటికీ కూడా మొట్టమొదట గణపతిని పూజిస్తే కానీ ఆ కార్యములు ప్రారంభించకుండా ఉండడం మన ఆచారమైంది. అంచేత ఒకానొక సందర్భంలో భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఆ గణపతిని మొత్తం ముల్లోకాలలో ఉన్న దేవతలు, మునులు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు, కిన్నరాదులు, మానవులు, అలాగే అందరూ కూడా రాక్షసులు అందరూ పూజించారట. గణపతిని పూజించి అనేక నైవేద్యములు చెల్లించారట. వారిచ్చినటువంటి నైవేద్యములన్నీ స్వామివారు స్వీకరించారట. స్వీకరించి ఆ భుక్తాయాసముతోటి ఎక్కువగా ప్రసాదములు స్వీకరించినటువంటి భుక్తాయాసముతోటి సాయంకాల సమయములో కైలాస పర్వతానికి వచ్చి తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చెయ్యబోగా ఆ పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు తగలటం లేదుట పాపం భుక్తాయాసం చేత. అతి కష్టం మీద చేతులాంచిన నమస్కారం కూడా చెయ్యలేకపోయాడు గణపతి గారు. అంతా ఆ గణపతి ఆ విధంగా కష్టాలు పడుతుంటే ఈశ్వరుడి శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు చూసి ఆ గణపతి యొక్క అవస్థను చూసి పగలబడి ఎగతాళిగా పకపక నవ్వాడట. ఎప్పుడైతే నవ్వాడో రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత ప్రకారం చంద్రుడి దృష్టి ఎప్పుడైతే పడిందో గణపతి పొట్ట వెంటనే చెక్కలయ్యింది. గణపతి మరణించాడు. ముల్లోకాలకు కూడా సృష్టి స్తంభించిపోయింది. అమ్మవారికి చాలా ఆగ్రహం కలిగిందట. పార్వతి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి, ఓ పాపాత్మడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు ఈ వేళ మరణించే స్థితికి వచ్చాడు కదా, ఈ రోజు నుంచి నిన్ను ఎవరైతే చూస్తారో వారు సకల పాపాలు పొందుదురుగాక అని వరమిచ్చిందిట అమ్మవారు. వెంటనే అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తున్నారట. యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు. ప్రదక్షిణం చేస్తుండగా అగ్నిదేవుడు ఋషుపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమోననే భయంతో రోజు రోజుకి బలహీనపడిపోతున్నాడట. అది అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి గ్రహించినటువంటిదై అరుంధతి రూపం తప్ప మిగతా రూపాలన్నీ కూడా తానే పొందినటువంటిదే తన భర్తలకు సంతోషం కలిగించిందట. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని స్వధాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై ఆగ్రహించారట. పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషుపత్నులకు నీలాపనందలు కలిగాయి అని దేవతలు, మునులు, ఋషుపత్నులు ఈ నీలాపనందల గురించి బ్రహ్మగారికి తెలియజేశారట. అతడు సర్వజ్ఞుడు అవడం వలన అగ్నిదేవుడి భార్య ఋషుపత్నుల రూపం ధరించిందని తెలుసుకుని సప్త ఋషులకి సమాధానపరిచి వారితో కూడా తాను కూడా కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను ప్రార్థించి చనిపోయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి మళ్ళా పునః బతికించి దానితో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారట. అప్పుడు ఆ దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతీదేవిని అడిగారట, అమ్మవారు, మీరు ఇచ్చినటువంటి శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్న వారికి కీడు జరుగుతోంది. సూర్యచంద్రుల్ని చూడకుండా, సూర్యచంద్రులు రాకుండా ఏ సృష్టి కూడా ఉద్భవించదు. కాబట్టి సూర్యచంద్రుల్ని చూడకుండా ఉండడం జాగ్రత్త పడడం అయ్యే పని కాదు. మీరిచ్చినటువంటి శాపానికి ఏదైనా విమోచనం ఇవ్వండి అని అడుగగా, ఏ రోజునైతే వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పి అమ్మవారు ఆ శాపానికి ఉపశమనం ఇచ్చిందిట.
సరే, కొంతకాలానికి బ్రహ్మ మొదలైన దేవతలంతా కూడా సంతోషిస్తూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ద్వాపర యుగం వచ్చింది అన్న శ్రీకృష్ణుడు పరిపాలించే యుగం వచ్చింది. ద్వాపర యుగంలో ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా, స్వామి సాయంకాలం అయ్యింది, ఈరోజు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు, నేను ఇంటికి వెడుతున్నాను అని చెప్పి అనుమతించండి అని అడిగాడట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడడానికి వీలు లేదు అని తన రాజ్యం అంతా చాటింపు వేయించాడు, ఎవరూ బయటికి రాకుండా. సరే, చాటింపు వేయించాడు. కానీ శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు, ఆయన పాలంటే చాలా ఇష్టంగా స్వీకరించేటటువంటి వాడు. ఆ వేళ ఎవరూ బయటికి రాకపోవడం చేత శ్రీకృష్ణుడికి పాలు ఇచ్చేటటువంటి వారు ఎవరూ లేక ఆయనే స్వయంగా గోశాలకు వెళ్ళి పాలు పిదుకుదామని ఆ పాలను పిదుకుతూ ఉన్న సందర్భములో ఆ చంద్రబింబము కాస్త పాల గిన్నెలో కనబడిందిట. కనబడి శ్రీకృష్ణుడు అనుకున్నట్టు, ఆహా, నేను ఎవరిని కూడా చంద్రుణ్ణి చూడకూడదు అని చాటింప వేయించి ఇవాళ నేను ఈ చంద్రుణ్ణి చూశాను, నాకు ఎటువంటి కష్టాలు వస్తాయా అని చెప్పి అనుకుంటూ అనుమానించడం ప్రారంభించాడు. కొంతకాలానికి సత్రాజిత్తు అనే మహారాజు సూర్యుడి యొక్క తపస్సు చేత, ఆ సూర్యానుగ్రహం చేత వరము పొంది శమంతకమణి అనే ఒక మణిని, విగ్రహాన్ని వరముగా పొందాడట. సరే, ఆ మణిని మెళ్ళో హారంగా ధరించి శ్రీకృష్ణ పరమాత్మను చూడడానికి వచ్చాడు సత్రాజిత్తు. శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణి చాలా బాగుందని, ఆ మణి తనకు కానుకగా ఇవ్వమని అడుగగా సత్రాజిత్ అన్నాడట, ఓ శ్రీకృష్ణుడా, ఇది రోజుకు 8 బారువల బంగారం ఇచ్చేటటువంటి శమంతకమణి, అనగా దాదాపుగా ఒక 10 కేజీల బంగారాన్ని రోజు తప్పకుండా ఆయనకి ఇస్తూ ఉండేదట. అటువంటి మణిని నేను ఎవరికీ ఇవ్వను అని చెప్పి అన్నాడట. వెంటనే శ్రీకృష్ణుడు సరేనని అక్కడ ఆ విషయాన్ని వదిలిపెట్టాడు. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు అనే ఆయన అన్నగారి దగ్గర నుంచి ఆ యొక్క శమంతకమణిని దొంగిలించి తన మెళ్ళో కంఠానికి ఆభరణంగా ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా ఆ కంఠంలో ఉన్న మణి కాస్త ఏదైనా ఒక మాంస ఖండమేమో అనుకుని, ఒక మాంసం ముక్క అనుకుని ఆ ఒక సింహం ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముణ్ణి ప్రసేనజిత్తు అనేటటువంటి ఆయన్ని సంహరించి ఆ మణిని తీసుకెళ్ళిపోయిందట. సరే, సింహం చేతిలో శమంతకమణి ఉండడం చూసి జాంబవంతుడు అనే భల్లూకరాజు సింహంతో యుద్ధం చేసి సింహాన్ని ఓడించి ఆ మణిని తాను స్వీకరించి తన కుమార్తె తన కుమార్తె అయినటువంటి జాంబవతీదేవికి కానుకగా ఇచ్చాడట. ఆ జాంబవతీదేవి ఆ యొక్క శమంతకమణిని ఆట వస్తువుగా ఆడుకుంటోంది. ఇక సత్రాజిత్తు అనే మహారాజు మాత్రం మా శ్రీకృష్ణుడి మీదే అనుమానపడ్డాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని కానుకగా ఇవ్వమని అడిగితే నేను ఇవ్వనన్నానని, శ్రీకృష్ణుడే నా సోదరుణ్ణి సంహరించి ఆ శమంతకమణిని దొంగిలించాడు అనే అపవాదు పుట్టించాడు. ఇది అందరూ నమ్మసాగారు. ఆ నోట శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళింది ఈ విషయం. వెళితే వచ్చినటువంటి కష్టాన్ని ఎలాగైనా తొలగించుకోవాలనే భావన చేత తన సైన్యాన్నంతా కూడా తీసుకువెళ్ళి ఏమి జరిగిందో తెలుసుకుందామనుకున్నటువంటి వాడి అడవిలోకి ప్రవేశించాడట. కొంత దూరం వెళ్ళగానే ప్రసేనజిత్తు కళేవరం కనబడింది. వాళ్ళ తమ్ముడు చనిపోయి ఉండడం గమనించాడు. మరికొంత దూరం వెళ్ళాట సింహం కూడా చనిపోయి ఉండడం గ్రహించాడు. అక్కడ భల్లూకరాజు అడుగు జాడలు కనిపిస్తున్నాయి ఇసుకలో. ఒక జాంబవంతుడు ఒక ఎలుగుబంటి నడిచినటువంటి గుర్తులు కనబడి ఆ ఎలుగుబంటి గుర్తుల గుండా నడుచుకుంటూ వెళ్ళగా ఆ దారి కాస్త ఒక గుహలోకి దారి తీసింది. ఆ గుహలోకి వెళ్ళి చూస్తే ఒక జాంబవతీదేవికి ఆట వస్తువుగా శమంతకమణి ఆమె ఉయ్యాలకు కట్టి ఉంది. అటువంటి మణిని శ్రీకృష్ణ పరమాత్మ అందుకోగా వెంటనే పెద్ద పెద్ద హాహాకారములతో జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడట. వీరిద్దరూ 28 రోజులు యుద్ధం చేశారట. 28 రోజులు అలసిపోకుండా యుద్ధం చేయగలిగినటువంటి వాడు కేవలం శ్రీరామచంద్రుడు మాత్రమేని భావించి ఆ జాంబవంతుడు చాలా సంతోషించి, శ్రీరామ, రామావతారంలో నీవు చేసినటువంటి సహాయానికి జాంబవంతుడా వరం కోరుకోవయ్యా అని కోరగా నీతో యుద్ధం చెయ్యాలుంది అనేటటువంటి అజ్ఞానముతో కూడిన వరాన్ని పొందాను. ఈ యొక్క అవతారములో తీర్చలేను, మరొక అవతారంలో తీరుస్తానన్నావు.
ఆ యొక్క వరాన్ని ఏ విధంగా తీర్చావా అని చెప్పి రామచంద్రమూర్తిని మనస్సులో తలుచుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం చేసి తన ఇంట్లోకి తీసుకువెళ్ళి అర్ఘ్యపార్ఘ్యాదులిచ్చి కాళ్ళు కడిగి తన కుమార్తె అయినటువంటి జాంబవతీ దేవునిచ్చి వివాహము చేసి కట్నముగా ఆ శమంతకమని కానుకగా ఇచ్చి సాగనంపాడట. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకు విచ్చేసి ఆ సత్రాజిత్తును పిలిపించి జరిగిందంతా చెప్పి ఆ శమంతకమని అతనికి అప్పగించాడట. ఆ సత్రాజిత్తు జరిగిన దానికి పశ్చాత్తాపడినటువంటి వాడే పశ్చాత్తాపడి తన కుమార్తె అయినటువంటి సత్యభామాదేవిని కూడా ఇచ్చి వివాహం చేసి ఆ మణిని కూడా అతనికి అప్పగించేశాడట. అప్పుడు దేవతలంతా కూడా అడిగారు, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు భగవంతుడి యొక్క అంశలో పుట్టావు కాబట్టి నీకు వచ్చిన కష్టాన్ని రూపుమాపుకోగలిగావు. మాలాంటి వారి సామాన్యుల పరిస్థితి ఏమిటయ్యా నొడగగా, ఎవరైతే వినాయక చతుర్థి నాడు ఈ మహాగణపతి వ్రతాన్ని శ్రద్ధగా చేసి ఈ శమంతకోపాఖ్యానం, గణపతి ఉత్పత్తి, గణేశాధిపత్యము, అలాగే గణపతి యొక్క పుట్టుక, ఈ వివరములతో కూడుకున్నటువంటి వ్రతకథను ఎవరైతే చదువుకొని ఆ అక్షతుల శిరస్సును ధరిస్తారో వారు కావాలని చంద్రుణ్ణి చూడకూడదు. ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూసినప్పటికీ కూడా ఎటువంటి దోషాలు వాళ్ళకి కలగకుండా సకల సౌభాగ్యములతో ఆయురారోగ్యైశ్వర్యములతో వర్ధిల్లుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క శాపానికి ఉపశమనం చెప్పడం జరిగినది. అది నుంచి కూడా మానవులందరూ కూడా విడిచిపెట్టకుండా వినాయక వ్రతాన్ని వినాయక చతుర్థి నాడు చేసి మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది వర్ధిల్లుతున్నారట. ఇది శ్రీ వినాయక వ్రత కథ కల్పాయాం సమాప్తః.